మనందరికీ తెలుసు 13th కి మన ఆంధ్రప్రదేశ్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అసెంబ్లీ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్ కి ఉన్నాయని అందరికీ తెలుసు. మన జిల్లాలో 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ డిఓ విశాఖపట్నం ఆధారంలో ఉన్నాయి. మొత్తం 1529 పోలింగ్ స్టేషన్స్ మన ఆధారంలో ఉంటాయి. అండ్ పెండుర్తి కాన్స్టిట్యున్సీ మొత్తం డిఓ వైజాగ్ చూసుకుంటారు. జస్ట్ బ్రీఫ్ గా మీకు మొత్తం చెప్పాలి అంటే మొత్తం మన జిల్లాలో టోటల్ 12,89,371 ఓటర్స్ ఉన్నారు. సో ఆ రోజు మీ ద్వారా అందరు ఓటర్స్ కి ఒక అవగాహన ఏంటి అంటే దయచేసి అందరూ ఓటింగ్ కి రావాలి అని కోరుతున్నాను. మొత్తం మేము టోటల్ 1759 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. 1743 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ 7,036 అదర్ పోలింగ్ పర్సనల్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మొత్తం దాదాపు 380 మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. సో ఇవి మొత్తం ర్యాండమైజ్ చేసేసి పోలింగ్ స్టేషన్ వారీగా పార్టీస్ ఫామ్ అయిపోయి రేపటి డిస్ట్రిబ్యూషన్ నుంచి మెటీరియల్ తీసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ కి బయలుదేరుతాయి. జిల్లాలో మొత్తం టోటల్ ఈవీఎంస్ సరిపోయిన సంఖ్యలో ఉన్నాయి. అంటే టోటల్ 120% బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, అదేవిధంగా 130% వీవీప్యాట్ మనకి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారంగా సరిపోనట్టుగా ఎంత ఈవీఎంస్ అవసరం ఉన్నాయి అవి అన్ని ఉన్నాయి. అవి అన్ని కమిషనింగ్ కూడా కంప్లీట్ అయిపోయి కాంటెస్టింగ్ క్యాండిడేట్ సమక్షంలోనే కమిషనింగ్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ లో అన్ని రెడీగా ఉన్నాయి. రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా అవి అన్ని పోలింగ్ స్టేషన్స్ కి వెళ్తాయి. దీంట్లో ఈరోజు ఇంకా కొంత అడిషనల్ రిజర్వ్ ఈ రోజు మార్నింగే మేము కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ముందు ఏవి డిఫెక్టివ్ ఈవెంట్స్ ఉన్నాయి వాకి ఎక్కడ తీసుకోవడానికి ట్రైనింగ్ ఈవెంట్స్ చేశారు. సో వాకి రీప్లేస్ కోసం రిజర్వ్ ఈవెంట్స్ కూడా ఈ రోజు మేము కమిషన్ కోసం పంపించడం జరిగింది. అక్కడ అవి కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ముందు అవి వాళ్ళ ముందు పెట్టడం కమిషనింగ్ ఈ రోజు అయిపోయి అవి కూడా రిజర్వ్ లో ఉంటాయి. ఇది కాకుండా మనకి మొత్తం మీ అందరికీ తెలుసు మొత్తం 25 ఎంసీసీ టీమ్స్ ఉన్నాయి, 55 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 6 వీడియో సర్వేలెన్స్ టీమ్స్, 54 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 7 అకౌంటింగ్ టీము, వీడియో వ్యూయింగ్ టీము అండ్ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ టీము, 157 అంటే 157 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, సెక్టర్ మెజిస్ట్రేట్ పవర్స్, అండ్ 145 రూట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ సెక్టర్ ఆఫీసర్స్ మొత్తం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ తో కోఆర్డినేట్ చేసి మొత్తం ఈ పోల్ డే రోజు కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉంటారు. ముందుగా చెప్పినట్టుగా మనకి 1529 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో మేము మొత్తం జిల్లాలో అంటే అందరూ కోఆర్డినేషన్ తో పోలీసు, సెక్టర్ ఆఫీసర్స్ ఆ రోజు అందరూ ఈ కమిషన్ గైడ్ లైన్స్ అన్ని చూసుకొని మొత్తం 340 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో మేము ప్రతి పోలింగ్ స్టేషన్స్ కి ఒక మైక్రో అబ్జర్వర్ పెట్టడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 100% వెబ్ కాస్టింగ్ మేము ప్రపోజ్ చేశాము. సో అందరికి కంటిన్యూస్ గా వెబ్ కాస్టింగ్ చేస్తూ మేము మాకు కంటిన్యూస్ ఫీడ్ వస్తాయి. సో ఏం జరుగుతున్నాయి అది అన్ని మనకి తెలుస్తాయి. మీకు పోస్టల్ బ్యాలెట్ గురించి చెప్పాలి అంటే ఇప్పటి వరకు మన జిల్లాలో మొత్తము మన జిల్లా సంబంధించి 12,309 ఓట్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాస్ట్ అయింది. అంటే దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి: హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ ఓటర్స్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ లో. హోమ్ ఓటింగ్ లో 966, ఎలక్షన్ డ్యూటీలో ఉన్న 9,969 అండ్ ఎసెన్షియల్ సర్వీస్ 1,374. ఇవి కాకుండా వేరే జిల్లావి అంటే వేరే జిల్లావి మన దగ్గర కాస్ట్ అయిన ఓట్స్, మన దగ్గర పనిచేసేవాడు అలాంటివి 4,147 ఓట్స్ మన జిల్లాలో కాస్ట్ అయింది. ఇది కాకుండా 4,449 సర్వీస్ ఓటర్స్ అంటే ఈటీపీబీఎస్ సిస్టమ్ ద్వారా మేము పంపించడం జరిగింది. ప్రతిరోజు 3 గంటలకి కాంటెస్టింగ్ క్యాండిడేట్ సమక్షంలో అవి రిసీవ్ అవుతున్నాయి. అండ్ అవి మేము మన దగ్గర స్ట్రాంగ్ రూమ్ లో అంటే ఆర్ఓపీసీ అంటే మన దగ్గర ఇక్కడ పెట్టుకున్నాము, అసెంబ్లీ ఆ రోజు వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకుంటున్నారు. రేపు మీ అందరికి డిస్ట్రిబ్యూషన్ తెలుసు, ప్రతి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నారు. చోడవరంలో గవర్నమెంట్ హై స్కూల్ చోడవరంలో ఉంటుంది,
మాడుగులలో ఆర్సీఎం హై స్కూల్ మాడుగులలో, అనకాపల్లిలో ఇక్కడే మీ పక్కనే ఫ్యూచర్ వరల్డ్ హై స్కూల్లో శంకరంలో ఉంది, యలమంచిలిలో గురజాడ అప్పారావు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఉంది, హైదరాబాద్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు డిగ్రీ కాలేజ్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అంటే ఇక్కడ నుంచి మేము మొత్తం పోలింగ్ పార్టీస్ కి పోలింగ్ మెటీరియల్ తో సహా పంపిస్తాము. ఫోటో ఐడెంటిటీ లేదంటే ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ ఏం అవసరమో అది ఆల్రెడీ మనం అందరికి షేర్ చేయడం జరిగింది. అది మీకు కూడా ఒక కాపీ షేర్ చేస్తాము. సో ఏవి డాక్యుమెంట్స్ తీసుకురావచ్చు అది పెట్టడం జరిగింది. మన జిల్లాలో ఆల్రెడీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఆల్మోస్ట్ 12,62,170 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు మార్క్ కాపీస్ కూడా తయారు అవుతాయి. ఎవరైనా ఓటర్ స్లిప్ అవ్వలేదంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో వాళ్ళకి కూడా తీసుకోండి. ముఖ్యంగా ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది అంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు 6 గంటల నుంచి ఈ రోజు 6 గంటల నుంచి మనకి 48 hours సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో అండ్ ఆల్సో డ్రై డే స్టార్ట్ అవుతాయి. సో మనము ఈ సమయంలో కొన్ని పాటాల్సిన ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ టైంలో మేము ఆల్రెడీ సెక్షన్ 144 ఇష్యూ చేయడం జరిగింది అండ్ అది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లో ఇన్ఫోర్స్ వస్తాయి. ఈ టైంలో ప్రచారం చేయడానికి పర్మిటెడ్ లేదు, కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంటే సైలెంట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ 144 కండిషన్ 144 సెక్షన్ 144 లో ఉన్న కండిషన్ పాటిస్తూ చేయవచ్చు. కానీ దానికి కూడా అసెంబ్లీ పెద్దగా ఉండకూడదు, నాట్ మోర్ దెన్ 5 అది ఉండాలి. ఎనీ అన్లాఫుల్ అసెంబ్లీ ఆర్ హోల్డింగ్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్స్ కంప్లీట్లీ బ్యాన్ ఉన్నాయి. ఈ కాకుండా ఎనీ క్యాంపెయిన్ కూడా అన్ని బ్యాన్ ఉన్నాయి. లౌడ్ స్పీకర్ అన్ని పర్మిటెడ్ లేదు. మేము ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా డ్రై డే ఈ రోజు నుంచి 7 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. అండ్ వచ్చే మండే లోకల్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది ఓటర్స్ కి ఫెసిలిటేషన్ చేయడానికి. సో ఇవి మన దగ్గర నుంచి చేసిన ఏర్పాటు ఉన్నాయి. మీ అందరి ద్వారా అందరికి మరొకసారి అనకాపల్లి జిల్లాలో ఉన్న అందరి ప్రజలకి మరొకసారి కోరేది ఒకటి అంటే దయచేసి మీరు ఓట్ చేయడానికి రండి. మీకోసము బేసిక్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన బిఎల్ఓస్ కూడా ఆయన అందరి ఆఫీసర్స్ కూడా మరొకసారి వెరిఫై కూడా చేస్తున్నారు. ఎక్కడెక్కడైనా చిన్న ఇష్యూస్ ఉంటే అది కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కూడా. సో అన్ని ఫెసిలిటీస్ మేము లైక్ ఎక్కడైనా ర్యామ్స్, ఫర్నిచరు, లైట్, షేడ్స్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. సో దయచేసి మీరు అందరూ అనకాపల్లి ప్రజలందరికీ కోరేది ఒకటి, దయచేసి మీ ఒక ఓట్ హక్కుని వినియోగించి మీరు దయచేసి 13వ తేదీ ఓటింగ్ కి రావాలి. మీ అందరికీ ఆల్రెడీ టైమింగ్స్ కూడా నేను చెప్పాను. 7 o'clock కి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. 5:30 నుంచి మాక్ పోల్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పొలిటికల్ పార్టీస్ అండ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కి ఆల్రెడీ చెప్పడం జరిగింది. 5:30కి వాళ్ళ సంబంధించి పోలింగ్ ఏజెంట్స్, బూత్ ఏజెంట్స్ కి పంపించేసి మాక్ పోల్ ప్రాసెస్ లో కూడా పార్టిసిపేట్ చేయమని వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 7 o'clock నుంచి యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఎక్కడైనా ఇనిషియల్ గా ఫస్ట్ అవర్ లో మీరు చాలా చోట చూసే ఉంటారు, ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఈవీఎం సంబంధించి అవి ఎలా రీప్లేస్ చేయాలి దాని గురించి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అది కూడా అందరికి సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ కి కూడా బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రాపర్ గా ప్రొసీజర్ ఫాలో చేస్తూ అది చేస్తారు. ప్రతి ఒక్క ఆర్ఓకి, ప్రతి ఒక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఆల్రెడీ 2 rounds ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ వర్చువల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో అందరూ మన అనకాపల్లిలో ఉన్న అందరూ పోలింగ్ స్టాఫ్ బాగా ప్రిపేర్డ్ గా ఉన్నారు. అవి అన్ని అయిన తర్వాత మనకి మొత్తం పోలింగ్ క్లోజర్ ఆఫ్ పోల్ అయిన తర్వాత మొత్తం అందరిది ఆల్ పోల్ ఈవీఎంస్ మనకి రిసెప్షన్ సెంటర్ లో అనకాపల్లిలోనే వస్తాయి. సో మన ఫ్యూచర్ వరల్డ్ స్కూల్లోనే వస్తాయి. సో వాళ్ళందరికీ కూడా రూట్స్ అది అన్ని చూపించడం జరిగింది. సో దానికి కూడా మేము ఇక్కడ 3 tier సెక్యూరిటీ యాజ్ పర్ గైడ్ లైన్స్ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని కమిషన్ ఇచ్చే అన్ని గైడ్ లైన్స్ కి మేము పాటిస్తూ ఆల్రెడీ అన్ని ప్రిపరేషన్ చేయడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా మీ అందరు మరొకసారి అందరు ప్రజలకి కోరేది ఒకటి అంటే దయచేసి మీ ఒక ఓటు హక్కుని మీరు 13వ తేదీ వచ్చి మీరు దయచేసి ఓటింగ్ కి అన్ని అందరూ రావాలని అందరికీ కోరుతున్నాను. ఇప్పుడు నాతో పాటు మన ఎస్పీ గారు కూడా ఇక్కడ విచ్చేశారు. సో నేను సార్ కి కూడా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సార్ తీసుకునే స్టెప్స్ గురించి కూడా
ఒక బ్రీఫ్ గా చెప్పని కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క నియమావళికి అనుగుణంగా పటిష్టమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గా గుర్తించబడినవి మరియు ఇంపార్టెంట్ పోలింగ్ స్టేషన్స్ గా ఐడెంటిఫై చేయబడినవి అన్నింటి దగ్గర కూడా కేంద్ర బలగాల సహాయంతో బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ వెబ్కాస్టింగ్ తో పాటు రూట్ మొబైల్స్, క్యూఆర్టీస్ ఇవన్నీ కూడా అక్కడ తిరిగే విధంగా తగినటువంటి చర్యలు అనేటటువంటివి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా 2200 పైచిలకు ఫోర్స్ తో పాటు కేంద్ర బలగాలైనటువంటి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ తో పాటు స్టేట్ పోలీస్ ఫోర్స్ ను కూడా దీనిలో బందోబస్తులో భాగంగా ఉపయోగించడం జరిగింది. క్యూఆర్టీస్ గా క్విక్ రియాక్షన్ టీమ్స్ గా తక్కువ వ్యవధిలో రెస్పాండ్ అయ్యి అక్కడ ఏదైనా అవసరం ఉంటే రెస్పాండ్ అయ్యే విధంగా టీమ్స్ అన్నింటినీ కూడా ఒక 87 టీమ్స్ ని మనం ఫామ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక రూట్ మొబైల్ స్థాయి నుంచి ఎస్ఐ క్యూఆర్టీలో, ఒక ప్లటూన్ కమాండర్ క్యూఆర్టీ లెవెల్లో, సిఐ క్యూఆర్టీ లెవెల్లో, అలా డిఎస్పీ స్థాయి, అట్లా డిఫరెంట్ లెవెల్స్ లో మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా దీన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా రౌడీ షీటర్స్ అందరినీ కూడా బైండ్ ఓవర్స్ అనేటటువంటివి కంప్లీట్ చేయడం, ట్రబుల్ మాంగర్స్ ని కూడా ముందుగానే ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్స్ చేయడం అనేటటువంటిది కూడా దీనిలో భాగంగానే చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగకుండా ఉండే విధంగా మనం ఆల్రెడీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొత్తం 100% వెబ్కాస్టింగ్ అన్ని పోలింగ్ స్టేషన్స్ లోని వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి పోలీసు సిబ్బందికి అనేకమైనటువంటి సూచనలు ఇస్తూ అక్కడ ఉండేటటువంటి ఇతర డిపార్ట్మెంట్ వారితో సహకరిస్తూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలియజేస్తూ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడేదానికి ప్రయత్నించినా ఓటు హక్కు ప్రజలు వినియోగించుకోవడంలో ఏ విధమైనటువంటి సమస్యలు కల్పించాలని ప్రయత్నించినా వాళ్ళ మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు, చట్ట ప్రకారమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది అనేటటువంటిది తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు ప్రశాంతంగా వచ్చి ఓటు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ క్యూ లైన్ మేనేజ్మెంట్ అనేటటువంటివి పాటించాలని, ఎక్కడా కూడా ఎవరు కూడా అతిక్రమించకుండా రూల్స్ ని అబాయిడ్ అవుతూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అన్నింటిని కూడా అనుసరిస్తూ పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. స్పెసిఫిక్ గా 144 సెక్షన్ ని ప్రమల్గేట్ చేసిన 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్న ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకొని బాధ్యతాయుతంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఎక్కడ కూడా గ్యాదరింగ్ అనేటటువంటిది గ్రూప్స్ గా ఉండడం అనేటటువంటిది లేకుండా చూసుకోవాలి. 100 మీటర్ల పరిధిలో, 200 మీటర్ల పరిధిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నింటినీ కూడా తీసుకోవాలి. ఎవరు పోలింగ్ స్టేషన్లోకి మొబైల్స్ కానీ తీసుకురావడం కానీ అట్లాంటివి చేయకూడదు. అలాగే మంచినీళ్లు, ఇంకు సీసాలు ఇలాంటి వాటిని కూడా తీసుకురాకుండా ఉండాలి. ఎవరైనా రూల్స్ ని వైలేట్ చేస్తే, చట్టాన్ని అతిక్రమిస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటటువంటిది మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే ఓటర్లని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేసిన, ఇండ్యూస్మెంట్ రూపంలో చేసిన దానికి కూడా చట్ట ప్రకారమైనటువంటి చర్యలన్నింటినీ కూడా వాళ్ళందరి మీద తీసుకోబడతాయి. సో ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు సంబంధించిన అన్ని మెజర్స్ ని మనం తీసుకుంటూ సీజర్స్ అంటే చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో చెక్ పోస్టులు కూడా కంటిన్యూ చేస్తున్నాం. దానికి సంబంధించి సీజర్స్ కూడా దాని మీద కూడా ఫోకస్ చేస్తూనే మిగిలిన బందోబస్తు ఏదైతే ఉందో పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఉన్న బందోబస్తు, రూట్ పరిధిలో ఉన్నటువంటి బందోబస్తు ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడంలో ఏ రకమైనటువంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా వాళ్ళు వినియోగించుకునే విధంగా శాంతి భద్రతలన్నింటినీ కూడా పూర్తిగా కంట్రోల్లో ఉంచుతూ వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు అనేటటువంటివి తీసుకోవడం జరిగింది.